హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను కలర్ మిక్సింగ్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా రెండు విధాలుగా చూపిస్తున్నాను. సో ఇదేంటా అనేది మీకు వీడియో లాస్ట్లో అర్థమవుతుంది. ముందుగా నేను ఈ కలర్ మిక్సింగ్ కోసము ఇసుకను తీసుకొని ఈ విధంగా జల్లించుకుంటున్నాను. ఏదన్నా కొంచెం లావుగా ఉన్నదైతే మనకి ఈ విధంగా పైకి తేలుతుంది కాబట్టి దాన్ని సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇసుక మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చిందనమాట. దీంట్లో నేను ఒక కలర్ తీసుకొని ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. దానికోసం కలర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ ఇసుకలో మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకు. తొందరగా ఒకవేళ ఈ కలర్ అనేది వాడుకోవడానికి కావాలనుకుంటే మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు కలర్లో వాటర్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలర్ను ఇసుకలో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అనుకోవచ్చు బయట కూడా మనకు దొరుకుతుంది కదా అని. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం కలర్లో ఎక్కువ మొత్తంలో మనము తయారు చేసుకోవచ్చు అనమాట, ఇసుకలో యాడ్ చేసుకొని. ఒకవేళ మనం బయట కొనుక్కుంటే కొంచెం దానికి మనకు చాలా డబ్బులు అనేది అయిపోతుంది. సో ఈ విధంగా కొంచెం కలర్లో ఎక్కువ మొత్తంలో మనం రెడీ చేసుకొని ఈ సంక్రాంతికి యూజ్ చేసుకోవచ్చు. అందుకనే నేను ఈ విధంగా యూస్ఫుల్ అయ్యేట్టు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసిపోయేటట్టు ఈ కలర్ను నేను ఇసుకలో మిక్స్ చేస్తున్నాను. మీకు అప్పటికప్పుడే కావాలనుకుంటే మాత్రం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందో అంత కన్సిస్టెన్సీలో వాటర్ అనేది కలర్లో మిక్స్ చేస్తే మనకు అప్పటికప్పుడే యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడే మనకు ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోయింది. దీంట్లో ఇసుక కలిపామని కూడా మనకు తెలియట్లేదండి, ఎందుకంటే నేను ఫైన్ ఇసుకను వాడాను ఇక్కడ. ఒకవేళ బయట కొనుక్కుంటే మనకు అది రవ్వ రవ్వ ఉంటుంది. మనం ముగ్గులో వేసినా సరే అది సరిగ్గా అంత అట్రాక్టివ్గా అనిపించదు అనమాట కలరు. మీరు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఇది మనకు కరెక్ట్ అసలు ఇసుక కలిపాము అన్నదే లేకుండా చాలా బాగా మనకు కలర్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట సంక్రాంతికి. సో ఇక్కడ చూడండి, నేను దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేశాను, కొంచెం ఎక్కువ వాటరు. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను రెండు విధాలుగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు దాన్ని 24 hours మనము దాన్ని ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనకు అది పౌడర్ లాగా రెడీ అవ్వదు. ఇక్కడ ఈ కలర్ చూస్తే మాత్రం నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి అప్పటికప్పుడు మనకు రెడీ అయిపోయింది అనమాట. దాన్ని అప్పటికప్పుడే యూజ్ చేసుకునేటట్టు. దీన్ని మాత్రం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టైం ఉందనుకుంటే ఈ విధంగా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువసేపు మనము ఎండబెట్టుకుంటే మనకు ఇది కూడా మంచి కలర్ లాగా రెడీ అయిపోతుంది. సో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను రెండు విధాలుగా చేసి చూపించాను. ఇప్పుడు ఈ రెండింటిని గమనిస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా మనకు ముగ్గు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు ఇది కిందికి పడిపోతుంది అన్నమాట, ఇట్లా అతుక్కోకుండా అలా. సో మీరు మాత్రం వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది అందుకని. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.